ఇటీవల దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్స్ ఆందోళన చేశారు. దీనికి కారణం ఏంటంటే భారతీయ న్యాయ సంహితలో ఇటీవల ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చినటువంటి చట్టం ఇది. ఈ చట్టంలో రోడ్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా హిట్ అండ్ రన్, అంటే యాక్సిడెంట్ చేసి పారిపోతారు చూడండి, అలాంటి హిట్ అండ్ రన్ కేసెస్లో పనిష్మెంట్ను చాలా సివియర్గా మార్చారు ఈ చట్టంలో. సో ఈ చట్టంలో హిట్ అండ్ రన్ కేసెస్లో సివియర్గా మార్చడము, రోడ్డు ప్రమాదాలకు విధించేటువంటి పనిష్మెంట్ 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచడము, రోడ్డు ప్రమాదానికి కారణమై పోలీస్ కానీ మెజిస్ట్రేట్ కానీ రిపోర్ట్ చేయకుండా డ్రైవర్లు పారిపోతే 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. ఆ జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. సో దీనిని డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్ని కొంతకాలం అమలుకు పైన ఆలోచిస్తామని చెప్పింది. అంటే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల సంఘంతో సంప్రదించాక దీన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. కానీ సమస్య ఏంటంటే ఇది మోటార్ ట్రక్ యజమానుల సమస్య కాదు, ఇది డ్రైవర్ల సమస్య. డ్రైవర్ల ఆందోళన ఏంటంటే ఇది మా పైన తీవ్రమైన వేధింపులకు కారణమవుతుంది, మేము మా తప్పు లేకుండా ప్రమాదం జరిగినా దానికి మేము ఎక్కువ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేది వారి ఆందోళన. కానీ సామాన్య ప్రజల ఆందోళన ఏంటి? ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్, కఠినమైన శిక్ష లేకపోతే రెక్లెస్ డ్రైవింగ్, ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది కామన్గా మారుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ చట్టంలో చెప్పింది ఏంటంటే సెక్షన్ 104 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, గతంలో ఐపీసీలో సెక్షన్ 304A ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్కు సంబంధించిన నిబంధన. కొత్తగా భారత న్యాయ సంహిత సెక్షన్ 106లో ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ను అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ కాజింగ్ డెత్ డ్యూ టు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అన్నారు. అంటే దీని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ 5 ఏళ్ల జైలు శిక్ష, ఒకవేళ పోలీస్ ఆఫీసర్కు మెజిస్ట్రేట్కు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయకపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 2 సందర్భాల్లోనూ ఫైన్ ఉంటుంది. ఇది ఈ కొత్త చట్టంలో పేర్కొన్న అంశం. డ్రైవర్ల ఆందోళన ఏంటంటే మేము కావాలని ఇక్కడ నుంచి పారిపోము, సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మా పైన మాబ్ లించింగ్, మూకదాడి జరుగుతుంది, కోపానికి వచ్చినటువంటి ప్రజలు తప్పెవరిది, యాక్సిడెంట్ కారణం ఏది అనేది ఏమీ చూడకుండా మొదలు డ్రైవర్ను పైన సంగతి ఎందుకు తెలుస్తారు, అందువల్ల మేము పారిపోతాము అనేది డ్రైవర్ల వాదన. అధికారుల వాదన ఏంటంటే మూకదాడి జరుగుతుందని పారిపోయినా తర్వాత ఏదో ఒక పోలీస్ స్టేషన్కో ఏదో ఒక మెజిస్ట్రేట్ ముందో వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు కదా అని. సో రిపోర్ట్ చేయకపోవడం అనేది మరింత బాధ్యతారహితమైన నేరం. ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగే నేరం అంటే ఇది మరింతగా తీవ్రమైన నేరము అని అధికారుల వాదన. అందువల్ల రోడ్ సేఫ్టీ కీలకము ఇక్కడ. అదే సమయంలో డ్రైవర్లు అనవసరంగా అకారణంగా శిక్షలు పడకుండా ఉండడం కూడా ముఖ్యం. ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తాం? వాస్తవంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన చట్టం ఎప్పుడు కూడా యాక్సిడెంట్లను నివారించడానికి కావలసిన నిబంధనలు ఉండాలి. అలాగే కంపెన్సేషన్, ఒకవేళ యాక్సిడెంట్ గురైతే ఆ నష్టపరిహారానికి సంబంధించిన నిబంధనలు ఉండాలి. అసలు యాక్సిడెంట్లే జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉండాలి. అన్ని సందర్భాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పలేము. మనకు చాలా సందర్భాల్లో జాతీయ రహదారులలో వంకర టింకర్లు తిరిగి ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, రహదారుల నిర్మించేటప్పుడు వేసేటప్పుడు రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉంటాయి, భూములు కోల్పోకుండా ఇలాంటివన్నీ ఉంటాయి. సో ప్రమాదకరమైన కరువులు ఉంటాయి. ఆ కరువు దగ్గర అనేక సందర్భాల్లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందువల్ల యాక్సిడెంట్ జరగటానికి కారణము
కేవలము డ్రైవర్ యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మాత్రమే కారణం కాకపోవచ్చు. రోడ్ కండిషన్ బాగా లేకపోయినా జరగచ్చు. అలాగే ట్రాఫిక్ అన్రెగ్యులేటెడ్గా ఉన్నప్పుడు జరగచ్చు. సో భయంకరంగా ట్రాఫిక్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జరగచ్చు. అలాగే ఈ మీకు ఇతర కండిషన్స్ వల్ల కూడా జరిగే ప్రమాదం ఉంటుంది కదా, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అని. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు జరగడానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఒక ముఖ్యమైన కారణం. అలాగే లైసెన్సింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, పగడ్బందీగా డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ అనేది లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలను కాకుండా కేవలం రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగే కారణం అనే రీతిలో ఈ చట్టం ఉంది అన్నది విమర్శ. సో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పని చేయాల్సిందే, కానీ దానికన్నా ముఖ్యమైందంటే అసలు రోడ్ సేఫ్టీని కాపాడాలి. ఏ చట్టమైనా నేరము పడ్డ తర్వాత శిక్ష వేయడం ఒకటే కాదు, ఆ నేరాన్ని నివారించే దృష్టితో చట్టం రూపొందించాలి. సో ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉంది. సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా చెప్తారు ఒక సెక్షన్లో, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరము పౌరులకు రాకుండా పాలనను పారదర్శకం చేయడం ఈ చట్టం లక్ష్యం అని చెప్తారు. అందువల్ల మీకు డ్రైవర్కు 5 ఏళ్ళు జైలు శిక్ష విధించినా 10 ఏళ్ళు జైలు శిక్ష విధించినా ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి న్యాయం ఏం జరగదు. సో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి జీవితం అయితే మళ్ళీ రాదు. అందువల్ల చాలా కీలకం ఏంటి అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టాన్ని పకడ్బందీ చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ను నివారించాలి, అలాగే రోడ్లు వంకర టింకర్లో ఉండకుండా చూడాలి, ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయాలి, డ్రైవర్ల శిక్షణ, వారి వర్కింగ్ అవర్స్ ముఖ్యం. చాలా సందర్భాల్లో మనకు తెలుసు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో జరిగేది ఏంటంటే డ్రైవర్లకు మితిమీరిన పని గంటలు ఉంటాయి, అంటే వారిని డబుల్ డ్యూటీస్ చేస్తుంటారు. అందుకే మీరు గమనించండి, ఆర్టీసీ కన్నా ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే అన్ట్రైన్డ్ అన్ప్రొఫెషనల్ డ్రైవర్లను అపాయింట్ చేస్తారు. వారికి ఎక్కువ సమయం, ఇప్పుడు 8 గంటలు డ్యూటీ ఉంటే మనిషి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయగలడు. 16 గంటలు డ్యూటీ ఇస్తామనుకోండి. ఈవెన్ భారత రైల్వేలో లోకో డ్రైవర్ల విషయంలో కూడా ఈ సమస్య ఉంది. అంటే మ్యాన్ పవర్ కొరత కావచ్చు, యాజమాన్యాల కక్కుర్తి కావచ్చు. సో మీకు అనేక సందర్భాల్లో డబుల్ డ్రైవర్ ఉండాలని రూల్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్లో డబుల్ డ్రైవర్ను పెట్టరు, ఒక డ్రైవర్ను ఒక క్లీనర్ని ఇచ్చి పంపిస్తుంటారు. ఆ డ్రైవర్కి భరించలేని నిద్ర వస్తుంది, టార్గెట్ ఉంటుంది, పలానా టైం లోపల ఈ కార్గో డెలివరీ చేయాలి సరుకులు. అందువల్ల ఆ నిద్రపోయే సమయంలో క్లీనర్ హ్యాండిల్ చేస్తుంటాడు. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకొని వాటిని నివారించాలి తప్ప కేవలం పీనల్ ప్రొవిజన్స్ కఠినం చేసి జైలు శిక్షలు పెంచితేనే నేరాలు తగ్గుతాయనే కాన్సెప్ట్ నిజం కాదు. మరణ శిక్షలు విధించినా కూడా అత్యాచారాలు తగ్గడం లేదు, ఎన్కౌంటర్లు చేసిన అత్యాచారాలు తగ్గడం లేదు. అందువల్ల రోడ్ సేఫ్టీ పట్ల ఒక సమగ్రమైన దృక్పథం ఉండాలన్నది ఇప్పుడు కోరుకునేది. అందువల్ల ఖచ్చితంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ శిక్షించాల్సిందే. అదే సమయంలో రోడ్ సేఫ్టీ కూడా కీలకమవుతుంది, యాక్సిడెంట్లే జరగకుండా ఉండడం కీలకమవుతుంది.